సార్ హీరో 'శివాజీ' గారు మన రీసెంట్‌గా 'కోర్టు' మూవీలో కూడా యాక్ట్ చేశారు గదా! ఆయన ఇప్పుడు పోసాని గురించి మాట్లాడారు. అంటే ఆయన ఏమంటున్నారంటే సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోసాన్ని వేధిస్తుంది. ఇంతలా వేధించాల్సిన అవసరం లేదు. ఆయన క్షమాభిక్ష పెట్టండి, వదిలేయండి అంటూ ఆయన ఆరోపించడం అయితే చూస్తున్నాం. మరి నిజంగా పోసాన్ని ఆ స్థాయిలో గవర్నమెంట్ వేధిస్తుందని అనుకోవాలా? మరి ఆయన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? అండ్ ఇంకోటేంటంటే సార్, ఇవాళ సీఐడీ వాళ్ళకి కూడా కోర్టు ఆయనకు కస్టడీకి ఇచ్చేసారు. మరి ఏం జరుగుతుంది పోసాని విషయంలో? మరి ఎప్పుడు బయటకొచ్చే అవకాశం ఉంది? మరి మీరేం చెప్తారు సార్ ఆయన ఆరోపణ? పోసాని విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన ఇప్పటికీ గూడా గుంటూరు జైల్‌లో ఉన్నాడు. మామూలుగా అయితే సీఐడీ పెట్టిన కేసులో పోసానికి ఈ నెల 26 వరకు కూడా రిమాండ్ కోర్టు విధించింది. అందువల్ల హ్మ్. ఆయన రిమాండ్‌లో ఈ నెల 26 వరకు ఉండాలి. ఎందుకంటే మిగతా కేసుల్లో చాలా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దాదాపు 30 కంప్లెయింట్లు పోసాని మీద ఉన్నాయి. దాదాపు 18 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చింది. బట్ కొత్త కేసులు ఆయన మీద పెడుతూనే ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఆయన సిఐడి కేసులో ఆయన బెయిల్ జైల్లో ఉన్నాడు. సిఐడి ఏందంటే ఒక ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని వీళ్ళని పోసాని విమర్శించారు. అంటే అసభ్యంగా పదజాలంతో దూషించారు అనేది ప్రధానంగా ఆయన మీద అభియోగం. ఈరోజు పోసాని 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సిఐడి కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతించింది. సో, ఈ టైంలో ఆయన్ని విచారించే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని కోర్టుకైతే పెడతారు. అట్ ద సేమ్ టైమ్ ఈ రోజే పోసాని బెయిల్‌కి సంబంధించి కూడా విచారణ కోర్టులో రాబోతుంది. సో, ఆయనకేమన్నా బెయిల్ గాని వస్తే బయటొస్తారు. లేకపోతే ఇంకా కోర్టులో ఉండే అవకాశం ఉంది. లేదు, ఇంకొన్ని కేసుల్లో పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ ట్రాన్సిట్ వారెంట్ గాని ఆయన మీద మళ్ళీ ఆయా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆయన్ని అరెస్ట్ మళ్ళీ చేయాలనుకుంటే పీటీ వారెంట్ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ కేసుల్లో మళ్ళీ రిమాండ్‌కి ఇచ్చే అవకాశం ఉంది. పోసాని ఒక్కడే తిట్టలేదు. అన్ని పార్టీల్లో కూడా వ్యక్తిగతంగా తిట్టారు. కానీ పోసాని దారుణంగా తిట్టాడు. వ్యక్తిగతంగా అటాక్ చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి దారుణంగా మాట్లాడాడు. ఏ సభ్య సమాజంలో కూడా అటువంటి వ్యాఖ్యల్ని ఎవరు కూడా భరించలేని పరిస్థితి. మొన్న చూసాము రేవంత్ రెడ్డిని తిట్టిన దానికి ఇద్దరు జర్నలిస్టుల్ని కూడా ఇదే రకంగా త్రిపుల్ వన్ కేసు పెట్టి లోపలేశారు. సో, కాబట్టి పోసాని చేసిన నేరానికి, తిట్టిన దానికి ఆయన మీద కేసు పెట్టొచ్చు కానీ, ఆయన్ని ఆ నేరాల్లో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు లా ప్రకారం. ఆయన్ని ఒక క్రిమినల్ సిండికేట్‌లో భాగంగా ఆయన్ని కేసు పెట్టకూడదు మాత్రం ఘోరం. ఖచ్చితంగా వేధిస్తున్నారు. నో డౌట్. సో, దాన్నే శివాజీ జెప్పాడు. శివాజీ పర్ఫెక్ట్‌గా జెప్పాడు నిజానికి. శివాజీ చాలా బ్యాలెన్స్‌గా మాట్లాడాడు. రెండోది, పోసాని చేసిన తప్పుని శివాజీ సపోర్ట్ చేయలేదు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచిది గాదు. ఒకవేళ పార్టీ ఆదేశాల మేరకు టార్గెట్ చేయాల్సొచ్చినా కుటుంబాల జోలికి మాత్రం వెళ్ళగూడదు. నేను 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అప్పుడే మనం సేఫ్‌గా ఉంటాము అని శివాజీ మాట్లాడాడు. అది ఖచ్చితంగా 100% కరెక్టు. శివాజీ నుంచి ఆ విషయాలను చాలామంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. కానీ ఇప్పటికి గూడా కూటమిలో ఉండే అనేక మంది గాని ఇలాగే మాట్లాడుతున్నారు జగన్ గురించి, మిగతా వాళ్ళ గురించి. సో, ఇప్పటికి గూడా దారుణంగా జగన్ ఫోటోల్ని దారుణంగా మార్చేసి అత్యంత క్రూయల్‌గా ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానెల్లే గావచ్చు, 5 గావచ్చు ఇలాంటి ఛానెల్లే దారుణంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సో, ఈ ట్రెండ్ మారాలి. శివాజీ చెప్పింది కరెక్టు. పోసాని తప్పు చేశాడు. కాకపోతే ఆ తప్పుకు తగిన శిక్ష కాకుండా వేధిస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు. మెల్లమెల్లగా ఇండస్ట్రీలో పోసాని మీద సింపతి అనేదైతే పెరుగుతుంది. ఆయన్ని ఇంత దారుణంగా వేధించడం కరెక్ట్ కాదు. ఆయన తప్పు చేసుండొచ్చు, మాట్లాడుండొచ్చు. దానికి కేస్ పెట్టొచ్చు గానీ, ఇట్లా చేయాలంటే అందరిని కూడా చేయాలి గదా! అట్లనుకున్నప్పుడు తెలుగుదేశంలో బోలెడు మందున్నారు. తెలుగుదేశంలో ఉండి తిట్టిన వాళ్ళకేమో పదవులిచ్చారు. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు లాంటివి. చాలా మందికి పదవులొచ్చాయి. మీరు ఎంత వాళ్ళతో కొట్లాడితే ఎన్ని కేసులు పెట్టించుకుంటే నేను అన్ని పదవులిస్తానని లోకేష్ చెప్పాడు. మరి పై స్థాయిలోనే వాళ్ళే ప్రోత్సహించారు హింసని గాని దాన్ని. మరి వీళ్ళేమో న్యాయంగా ఉన్నట్టు వైసీపీ వాళ్ళ మాత్రమే ఇట్లా ఘోరంగా ఉన్నట్టు చెప్తున్నారు. రాజకీయాలు ఓవరాల్‌గానే దిగజారిపోయినాయి. దీంట్లో డిగ్రీస్‌లో కంపారిజన్‌లో చేసినప్పుడు డిగ్రీస్‌లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ, ఎసెన్స్‌లో మాత్రం అందరూ గూడా వ్యక్తిగత దాడులు చేయని రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. జగన్ గూడా ఇదే పనిగా కొంతమందిని పెట్టి ప్రోత్సహించి అతి దారుణంగా చేయించాడు. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేశాడు. లోకేష్ అదే పని చేశాడు. పవన్ కళ్యాణ్
ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించనే లేదు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దారుణం. జనసేన వాళ్ళైతే ఓన్లీ నోటిదే కాదు, వాళ్ళు చేతికి కూడా పని చెప్పారు, కర్రల్లో పని చెప్పారు, అటాక్ చేశారు. ఇదే పోసాని కృష్ణమురళిని వాళ్ళు అటాక్ చేస్తే ఆయన 3 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళలేదా? కాబట్టి ఇదేందంటే అన్ని పార్టీలకి ఈ జబ్బుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు దారుణంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా బూతులు తిట్టిస్తా లేదా? ఇంకా సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఎవ్రి మంత్ ఎలా మాట్లాడాడో బీఆర్ఎస్ తీసుకొచ్చింది వీడియోలు. ఆయన ఎలాంటి బూతులు మాట్లాడాడో చూస్తున్నాం. అంతకుముందు కేసీఆర్, కేటీఆర్‌లు ఎలా మాట్లాడాడో చూస్తున్నాం. ఇది అన్ని చోట్ల అసహనం పెరిగిపోతుంది. ఆహ్, ఒక హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది. ఇంకా బీజేపీ మతతత్వవాదులైతే మన ఛానెల్‌లో కూడా కామెంట్ ఎలా పెడుతుంటారో చూస్తున్నాం మన వీడియోల కింద. సో, అందరిలో గూడా ఈ వాళ్ళ మీద అంతా కేసులు పెడితే కొన్ని వేల మంది మీద పెట్టాలి నిజానికి. సోషల్ మీడియా మీద బూతుల గురించి మాట్లాడేటైతే నాతో సహా అన్ని రకాల జర్నలిస్టుల మీద బూతులు తిడుతూ, మన వ్యక్తిగతంగా భార్యల్ని, అమ్మల్ని తిడుతూ దారుణంగా కామెంట్లు పెడతారు. మరి వాళ్ళ మీద అంతా కూడా కేసులు పెట్టాలి గదా! పోసాని మీద పెడితే. కాబట్టి ఇక్కడేందంటే అందరూ అలాగే ఉన్నారు. ఆల్ పార్టీస్ అలాగే ఉన్నాయి. సమాజంలో గూడా ఒక టాలరెన్స్ అనేది రాను రాను తగ్గిపోతుంది. సహించడం అనేది మనకంటే భిన్నంగా ఉంటే చాలు వాడు ఎనిమీలాగా డిక్లేర్ చేస్తున్నాడు. అంటే మనతో ఏకీభవించకుండా భిన్నమైన అభిప్రాయం చెబితే వాళ్ళని బూతులు తిట్టడం, చంపేస్తామని బెదిరించడం చేశారు. నన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తూ కామెంట్లు చెప్పినోళ్ళున్నారు. నువ్వు నాకు దొరికితే నిన్నయిపోతావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో, అది ఎందుకంటే ఈ టాలరెన్స్ లెవెల్స్ అనేవి పడిపోయింది. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రపంచంలో అనేక దేశాలతో పోలితే ఇండియా చాలా బెటరు.